హాయ్! ఈరోజు క్లాస్ వచ్చి సెంటెన్స్ వచ్చి లెట్‌తో అనమాట. ఎలాగంటే లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్సే వాడాలి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవి? మీ, అస్, దెమ్, హిమ్, హర్, ఇట్, యూ. ఇవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఫస్ట్ ఎవరైనా ఇద్దరు గొడవ పడతాంటే నన్ను అడిగినవాడిని అంటారు కదా! లెట్ మీ ఆస్క్ నన్ను అడిగినవాడిని. నన్ను కొన్నివ్వండి. లెట్ మీ బై. నన్ను ఇంట్లో వాళ్ళు చెప్తుంటారనమాట. నన్ను వండినివ్వండి అంటారు కదా! ఏమైనా డిస్టర్బ్ చేస్తే. లెట్ మీ కుక్ నన్ను వండనివ్వండి. లెట్ మీ డాన్స్ నన్ను డాన్స్ చేయనివ్వండి. లెట్ మీ ఈట్ నన్ను తిననివ్వండి. గొడవ పడుతుంటారు అనుకో, వేరే వాళ్ళు ఆపుతుంటారు. లెట్ మీ ఫైట్ నన్ను ఫైట్ చేయనివ్వండి. ఈ విధంగా ఫ్రెండ్స్ లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత వర్బ్ వన్నే వాడాలి. లెట్ మీ ఇంటరాక్ట్ నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ లెట్ మీ డూ నన్ను చేయనివ్వండి. అదే నేనైతే మీ అని వస్తుంది అనమాట. అదే వారైతే దెమ్ వస్తుందంట. లెట్ దెమ్ గో వారిని వెళ్ళనివ్వండి. లెట్ దెమ్ అలౌ వారిని అలౌ చేయని వారిని లెట్ దెమ్ అలౌ వారిని అలౌ చేయని వారిని అలౌ చేయండి. లెట్ హిమ్ ఆస్క్ అతన్ని అడగనివ్వండి. మీరే మాట్లాడుతుంటే అతన్ని మాట్లాడనివ్వండి అంటారు కదా! లెట్ హిమ్ ఆస్క్. లెట్ హిమ్ డ్రింక్ అతన్ని తాగనివ్వండి. అంటే తాగనివ్వండి అంటే వాటర్. లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వండి. ఈ విధంగా ఫ్రెండ్స్ లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత వర్బ్ వన్ వస్తే అంటే చేయనివ్వండి, మాట్లాడనివ్వండి, కూర్చొనివ్వండి. లెట్ హిమ్ సిట్ అతను కూర్చొనివ్వండి. అది చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఏడ్చనివ్వండి అంటారు కదా! లెట్ హిమ్ క్రై లెట్ దెమ్ క్రై వారిని ఏడ్చనివ్వండి. ఆ విధంగా ఫ్రెండ్స్ లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వర్బ్ వన్ వస్తుంది. క్లాస్ నచ్చితే లైక్ ఇట్.